అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు మరియు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి నోటిఫికేషన్ అనేది వెలువడింది. మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ అనేవి మేము బాయ్కాట్ చేస్తున్నాము, అంటే ఈ ఎలక్షన్స్లో మేము కాంటెస్ట్ చేయట్లేదు అని ఆఖరి నిమిషంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. అసలు ఎందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కాంటెస్ట్లోంచి తప్పుకుంటోంది, దీని వెనుక కారణాలేంటి అనే అంశానికి వస్తే, ఎక్కడైనా సరే ప్రపంచంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు నడిచే ఏ దేశంలో అయినా సరే ఎలక్షన్స్ ద్వారా ఒక రెఫరెండం అనేది ప్రజలు ఇస్తారు. అంటే ప్రజలు మన వైపు ఉన్నారా లేదా అనేది కేవలం ఒక ఎలక్షన్ ప్రాసెస్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. అలాంటి సందర్భంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద, అంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి కనీసం 6 నెలలు కూడా కాలేదు, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అనేది ఎలక్షన్ ప్రాసెస్ ద్వారానే తెలుస్తుంది. కాబట్టి మేము బలంగా ఉన్నాము, ఎన్నికల్లో ఏదో మోసం జరిగింది, మేము ఓడిపోయాము అని మొన్నటి వరకు ఈవీఎంల మీద పడి నానా యాగి చేసినటువంటి ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రస్తుతం వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోవట్లేదు? నిజంగానే ప్రజలు వారి వైపు ఉంటే ఎన్నికల్లో కాంటెస్ట్ చేయొచ్చు కదా. ప్రతిపక్షంలో బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడే కదా తమ బలం అనేది నిరూపించుకోవాల్సింది. అలా చేయకుండా మేము ఎలక్షన్స్ అనేవి బాయ్కాట్ చేస్తున్నాము, కాంటెస్ట్ చేయట్లేదు, పోలీసుల్ని అధికారుల్ని అడ్డుపెట్టుకొని అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేస్తుంది, మా కార్యకర్తల మీద కేసులు పెడుతుంది, సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టనివ్వట్లేదు అని నానా యాగి చేస్తున్నారు. సోషల్ మీడియాలో గత ప్రభుత్వంలో అరాచకంగా పేటరైపోయినటువంటి వ్యక్తుల మీద మాత్రమే ప్రస్తుత ప్రభుత్వంలో కేసులు అనేవి బనాయిస్తున్నారు. కానీ 41A నోటీస్ ఇచ్చి వదిలిపెడుతున్నారు. అయినా కూడా వారిలో ఎలాంటి మార్పు రాకపోయిన సందర్భంలో ఇప్పుడు అరెస్టుల పర్వం అనేది కొనసాగుతుంది. ఇదంతా కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విషయానికి వస్తే, గత ప్రభుత్వ హయాంలో కూడా టీడీపీ అసలు కాంటెస్ట్ చేయాలా వద్దా అన్న సందేహ స్థితిలోనే ఉన్నది. ఒకవేళ ఎవరైనా కూడా కాంటెస్ట్ చేసినా కూడా చేసి అనవసరం, ఎలాగో ఓడిపోయేదే అన్న పరిస్థితుల్లోంచి టీడీపీ కాంటెస్ట్ చేసి విజయం సాధించింది. అంటే అంతకుముందు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఘోరంగా టీడీపీ అనేది ఓడిపోయిందని చెప్పుకోవాలి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అధికార పార్టీ దౌర్జన్యాలు, అక్రమాలు, ఇవన్నీ కూడా. అదేవిధంగా అధికార పార్టీ వారికి అనుకూలంగా ఓటు వేయకపోతే ఎక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ప్రజలకు రానియకుండా చేస్తారు అన్న భయంతో కూడా కొందరు ప్రతిపక్ష పార్టీకి ఓటు వేయలేదు. అయితే అలాంటి పరిస్థితుల్లోంచి అనూహ్యంగా పుంజుకొని ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ 2003లో దాదాపు 100కు పైన అసెంబ్లీ స్థానాల్లో జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో విజయం సాధించింది. అంటే పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్రలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ అన్నింటిలో కూడా విజయం సాధించింది. దీనికి ప్రధాన కారణం ఏంటి అనే విషయానికి వస్తే, అప్పట్లో కేవలం పార్టీ బలాబలాలే కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంటెస్ట్ చేసే అభ్యర్థులను కూడా ప్రజలు చూస్తారు. దానికి నిదర్శనం గతంలో గెలిచినటువంటి వేపాడ చిరంజీవిని ఒక ఎగ్జాంపుల్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తుల్ని కాంటెస్ట్లో నిలబెట్టి గతంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగలిగింది. ఆ విజయం అనేది ఆ పార్టీకి ఎంత కాన్ఫిడెన్స్ అనేది ఇచ్చిందో మనందరికీ తెలిసిందే. అంటే దాదాపు 100కు పైగా నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నాటి అధికార పార్టీకి ఎదురొడ్డి ప్రతిపక్షాన్ని గెలిపించారు. ఆ విజయం అనేది తెలుగుదేశం పార్టీకి ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందో మనందరికీ తెలిసిందే. ఒక రకంగా 2024 ఎన్నికల్లో గెలుపుకి నాటి ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్సే ఒక భూమిక అని చెప్పుకోవాలి.
పునాది అని చెప్పుకోవాలి. అంటే ఆ రోజున్న పరిస్థితుల్లో అధికార పార్టీ ఎంత బెదిరింపులకు దిగినా, ఎంత దౌర్జన్యాలు చేసినా కూడా గ్రాడ్యుయేట్స్ వాటన్నింటినీ కూడా భరించి ఎదురొడ్డి ప్రతిపక్షాన్ని గెలిపించుకున్నారు. అంటే ప్రభుత్వం ఎన్ని కుటిల యత్నాలు చేసినా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులకి, పార్టీకి ఎమ్మెల్సీ స్థానాలు కట్టబెట్టారు. అయితే ఆ తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత నాటి ప్రభుత్వ సలహాదారు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మీడియా కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ఇవి మా ఓట్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారు అని సమాధానం చెప్పారు ఆయన. అప్పుడే మేల్కొని ముందుంటే వైఎస్ఆర్సీపీకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత ఘోర పరాభవం అనేది ఉండేది కాదు అని చాలామంది విశ్లేషకులు అయితే చెబుతూ ఉంటారు. ప్రజల్లో కూడా అదే చర్చ అయితే ఉంది. కానీ ప్రస్తుతం వీళ్ళు చేస్తున్నది ఏంటి అనే విషయానికి వస్తే ఇప్పుడు కూడా వారు అదే పందాలో ఉన్నారు. వారి వైఖరి అనేది మార్చుకోవట్లేదు. ఎలక్షన్స్ బాయ్కాట్ చేస్తే ఏమొస్తుంది? ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేసి ప్రజలు మీ వైపు ఉన్నారని చెప్పుకోవాలి. వైఎస్ఆర్సీపీ ఏర్పడినప్పటి నుంచి కూడా అర్బన్ ఓటింగ్ అనేది వైఎస్ఆర్సీపీకి తక్కువే అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఎడ్యుకేటెడ్లో వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ అనేది తక్కువే. కానీ అది ఎలా మనం పెంచుకోవాలి, వారిలో మనం ఎలా అభిమానాన్ని పెంపొందించుకోవాలి, ఆ విధంగా ప్రణాళికలు రచించుకొని వెళ్ళాలి. కానీ ప్రతిపక్షాల మీద నిందలు వేసి లేదా అధికార పక్షం మీద నిందలు వేసి ఎన్నికల్లో తప్పుకుంటే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది, అస్త్ర సన్యాసమే అవుతుంది. కాబట్టి తమ వైఖరి మార్చుకొని ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద పోరాటం చేస్తూ ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలు వీరు మారారు అన్న ఒక అభిప్రాయానికి వచ్చేలాగా ప్రజలను చైతన్యపరిచి మళ్ళీ ఎన్నికల బరిలో దిగితే వైఎస్ఆర్సీపీ పుంజుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అలా చేయకుండా ఏదో ఒక నెపంతో ఎన్నికల బరిలోంచి తప్పుకుంటే ఆ పార్టీకి చాలా తీవ్రమైనటువంటి నష్టం అనేది కలుగుతుందని చెప్పుకోవాలి. ఈ విషయం మీద మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.